సార్ ఈ గుండ్లపల్లి నుంచి పొత్తుల రోడ్ ఏంటి సార్? ఓకే కొంచెం ఆరోగ్యం చాలా ఎంతమైంది మారుమూల గ్రామం అయిపోయింది సార్. మాకు ఇబ్బంది అయిపోయింది సార్. గుండ్లపల్లికి ఇది డబుల్ గేమ్ రావడం చాలా గన్నేరవరం మండల కేంద్రంలో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు 77 కోట్ల రూపాయల బ్రిడ్జి కోసం వారు శాంక్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క బ్రిడ్జిని సప్తగిరి కాలనీ నుండి మైసమ్మ గుట్ట వరకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి చైర్మన్ ఉదయ్ సంపత్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సర్పంచులు అంతా ఏకమై మనం మండలానికి బ్రిడ్జి ప్రజల కోసం ఆ మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లంతకుంట కొయ్యాడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెజ్జంకి ఆ మండలానికి అందుబాటులో ఉండగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మంత్రి గారు చూస్తారు. మనం కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో మనం అనుకున్న బ్రిడ్జిని సాధించే వరకు కూడా మా యొక్క సర్పంచుల ఫోరము మా తిరుపతన్న గారి అధ్యక్షతన వారి వెంట ఉండి ప్రతి మండలం నుంచి కూడా సర్పంచులు ప్రజలందరూ కూడా వారి వెంట ఉండి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసము మనం అందరం పోరాడదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ సర్పంచ్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను మొన్న అడగంగానే ఏది అడగకుండా నాకు తీర్మానాలు ఇవ్వడం జరిగింది. వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే అన్న ఇది మన అందరికి ఉపయోగపడేది బ్రిడ్జి అనేది. ఇది మన గన్నేవరం మండలం, ఇల్లంతకుంట మండలం, పెజ్జంగి మండలంకు చాలా ఉపయోగపడుతుంది. మన మెయిన్ మండలం గన్నేవరం మండలంకు ఉపయోగపడుతుంది. ఇది 2013లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. మీ 14 మంది సర్పంచులు నాకు తీర్మానం ఇచ్చినాక మొన్న నాకు వెనక 14 మంది సర్పంచులు చాలా ధైర్యం వచ్చింది. అన్నగారు మనకు ఈలంగా బ్రిడ్జ్ అయితే మన పుట్టబోయే తరం కూడా మంచి పనిచేస్తుంది కాబట్టి మీరందరూ నాకు సహకరించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ చెప్తున్నా. గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు 78 కోట్లు శాంక్షన్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మైసమ్మ గుట్ట నుంచి అత్తే ఈ ప్రాంతం మంచి డెవలప్ అవుతుంది. ఇక్కడ ఒక 3000 ఎకరాలు ఉన్నది కాబట్టి మా సర్పంచులు కూడా చూసి ఆలోచించి మాకు తీర్మానం ఇవ్వడం జరిగింది. గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మీరు వెంటనే మాకు ఇంకా నిధులు ఎక్కువ కేటాయించి మాకు మైసమ్మ గుట్ట నుండి వేయాలని మిమ్మల్ని కోరుతున్నాము.